వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. ప్రపంచంపై పెత్తనం చేయాలన్నది అమెరికా ఆలోచన. సామ్రాజ్య విస్తరణ అనే పేరు తప్పితే అనేక దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది అగ్రరాజ్యం. ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకూడదని చెబుతూ ఇరాన్పై ఇజ్రాయెల్ సాయంతో దాడి చేస్తోన్న అమెరికా ఇప్పుడు తనలోని అసలు కుట్రను బయట పెడుతున్నట్లుగా తెలుస్తోంది. వెరైటీ షరతులు పెడుతున్నారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికల్లో తన పాత్ర ఉండాలని ట్రంప్ మెలికపెట్టడం చర్చకు దారితీస్తోంది. అమెరికా ప్రమేయం లేకుండా సుప్రీం లీడర్ను ఎన్నుకుంటే కుదరదన్నది ట్రంప్ వాదన. అంటే ఇరాన్ను పూర్తి స్థాయిలో నియంత్రించే పనిలో ట్రంప్ ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కనుసైగల్లోనే ఇరాన్ పాలన ఉండాలని భావిస్తున్నారా అనే సందేహాలున్నాయి. శాంతి సామరస్యం అంటూనే ఇరాన్లో పాగాకు ఎత్తుగడ వేసినట్టుగా అర్థమవుతోంది. ప్రపంచంపై పెత్తనం చేయాలన్నది అమెరికా ఆలోచన. సామ్రాజ్య విస్తరణ అనే పేరు తప్పితే అనేక దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది అగ్రరాజ్యం. ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదని చెబుతూ ఇరాన్పై ఇజ్రాయెల్ సాయంతో దాడి చేస్తున్న అమెరికా ఇప్పుడు తనలోని అసలు కుట్రను బయట పెడుతున్నట్లుగా తెలుస్తోంది. వెరైటీ షరతులు పెడుతున్నారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికల్లో తన పాత్ర ఉండాలని ట్రంప్ మెలికపెట్టడం చర్చకు దారితీస్తోంది. అమెరికా ప్రమేయం లేకుండా సుప్రీం లీడర్ను ఎన్నుకుంటే కుదరదన్నది ట్రంప్ వాదన. అంటే ఇరాన్ను పూర్తి స్థాయిలో నియంత్రించే పనిలో ట్రంప్ ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కనుసైగల్లోనే ఇరాన్ పాలన ఉండాలని భావిస్తున్నారా అనే సందేహాలున్నాయి. శాంతి సామరస్యం అంటూనే ఇరాన్లో పాగాకు ఎత్తుగడ వేసినట్టుగా అర్థమవుతోంది. నరోత్తమ్ త్రిపురనేని సోషల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి మా కొలిగ్ ఆశ అందిస్తారు. ఎస్ ఆశ, మొత్తానికైతే కొన్ని షరతులు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ట్రంపే ఆధిక్యత వహించాలనుకున్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్కు కూడా ఏం జరుగుతుంది? ఏదైతే వార్ జరుగుతుందో వారికి సంబంధించి బయటకు చెప్తున్నటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే, లోపల జరుగుతున్న ప్రణాళికలు మరొకటి అనేది అయితే తెర మీదకి వస్తున్నాయి. ఏం చెప్తున్నారు? అణుబాంబులు తయారు చేస్తుంది కాబట్టి మేము వార్ చేస్తున్నాము, దాదాపుగా ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని చెప్పి కొంత స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు ట్రంప్. కాకపోతే ఇక్కడ చూస్తూ ఉంటేనేమో సాధారణంగా యుద్ధాలు జరుగుతుంటాయి, ఏదైతే టార్గెట్ దాని గురించి మాట్లాడుతుంటారు, దాని గురించి క్షిపణులు కానీ ఇవి కానీ దాడులు జరుగుతుంటాయి. ఆ దేశ భద్రత, ఆ దేశ ప్రధాని, ఆ దేశ ప్రెసిడెంట్ సంబంధించి, సుప్రీం సంబంధించి, ఆ దేశానికి సంబంధికులకు కదా ఏదైనా అవకాశం ఉంటుంది. కానీ అక్కడ సంబంధించి సుప్రీం లీడర్ ఎన్నిక అంటే అధ్యక్షుడి ఎన్నిక మన భాషలో చెప్పాలంటే అది కూడా ట్రంప్కి చెప్పిందే ఉండాలి, దాంట్లో తన పాత్ర కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఒకవేళ కాకుండా ఉంటే కనుక వారి మీద కూడా అటాక్ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. అసలు ఏంటి, ఎందుకు అసలు నిజంగా జరుగుతున్నది ఏ విధంగా జరుగుతోంది? నెక్స్ట్ క్యూబా అంటున్నారు, నా మాటకి ఎదురొస్తే ఎవరైనా ఇంతే అంటున్నారు, చనిపోతారని చెప్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ ఎయిర్ బేస్ లేకుండా ఉన్నటువంటి దేశం దేనికి పనికొస్తోంది అంటున్నారు, మా టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్ అయిందని ఇట్లా చాలా కామెంట్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అసలు ఏంటి, ఒక పక్క శాంతి అంటారు, సామరస్యం అంటారు, పీస్ కమిటీ అంటారు, నోబెల్ బహుమతి కావాలంటారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఎటు చూసినా మళ్ళీ చాగేది ట్రంప్ దగ్గరికి. సో ట్రంప్ పాత్ర ఏంటి? ఆయన అసలు దేనికి ఇరాన్ మీద అటాక్ చేస్తున్నారు? లోపల జరుగుతున్నది ఏంటి? ఇరాన్ని కూడా తన గుప్పట్లోకి తీసుకోవడానికి అసలు ఇరాన్ సంబంధించి సుప్రీం లీడర్ని ఎన్నుకోవడంలో ట్రంప్ పాత్ర ఉండాలనడం దేనికోసం? ఆ మెలిక దేనికోసం? అక్కడ ఏది ఆధిపత్యం చెలాయించడానికి, ఏమి ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకంగా మారుతోంది. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామ్మోహన్ రావు గారు, ఏ వారసున మనం మాట్లాడుతున్నాం, ఇది కూడా స్టార్ట్ 7 రోజులు అయిపోయింది, ఇంకా కంటిన్యూ అవుతోంది. మేము ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటున్నారు. ముగించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఏదో శాంతి చర్చలో, మనం రష్యా యుక్రెయిన్ వారప్పుడు చూసాం కదా, యుక్రెయిన్ అధ్యక్షుని పిలిచి లేదంటే రష్యా అధ్యక్షుని పిలిచి మాట్లాడి సంధి కుదిర్చి మళ్ళీ వాళ్ళు చేసుకున్నప్పుడు నేను మాట్లాడాను అవ్వట్లేదని చెప్పి చాలా సందర్భాల్లో ట్రంప్ మాట్లాడారు. మనం విన్నాం, మనం డిస్కస్ కూడా చేసాం ఆ రోజు నాడు. కానీ ఇప్పుడు చూస్తే కనుక అటువంటి ప్రయత్నాలు ఏమి చేయట్లేదు. ముగింపు అంటున్నారు తప్ప నెక్స్ట్ క్యూబా టార్గెట్ అంటున్నారు, మేము క్లోజ్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ అంత సిచ్యువేషన్ ఏమీ లేదు, మా సైనికులు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఎన్ని కామెంట్స్ చెప్తున్నా క్లోజ్ అవ్వాలంటే కూర్చొని చర్చలు జరగాలి కదా. చర్చలు ఎక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయి? మరొక పక్క అక్కడ సుప్రీం లీడర్ని ఎన్నుకోవడానికి ట్రంప్ పాత్ర ఉండాలనడం దేనికి? ఇక్కడ ఎట్లా చూడాలంటారు? ఆశ గారు, మీకు అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. మనం గత 7 రోజులు రోజు మాట్లాడుకుంటున్నాం, చూస్తాం.
అంటే జనరల్గా ఏమైందంటే యుద్ధము ఒక 3-4 వారాలు కొనసాగుతుండొచ్చు అని ఫస్ట్ యుద్ధం మొదలైన 2వ రోజు 3వ రోజు ట్రంప్ అన్నాడు. ఎప్పుడు అవును. కూడా ఎదుటి శత్రువుని తక్కువ అంచనా వేయడానికి లేకుంటే తక్కువ చేయడానికి ఏముంది వారం రోజులు ముగుస్తుంది అనొచ్చు ఆయన. ఆయన అన్నదే 3-4 వారాలు, 2-3 వారాలు అన్నాడు, తర్వాత 3-4 వారాలు. ఇప్పుడైతే 6 నెలలు కొనసాగుతుందని అంచనా, ప్రపంచంలో విశ్లేషకుల అంచనా. కనుక ఉమ్, సమస్య లేదు. రెండోది 2వ రోజు 3వ రోజు ఇరాన్ తెల్లజెండా ఎత్తేసింది, ఇది మాకు చర్చలో సిద్ధం అన్నది కానీ అప్పటికి ఉమ్, అయిపోయింది, రైట్ అయిపోయింది, మేము చర్చలకు సిద్ధం లేము అని ట్రంప్ మళ్ళీ ఒక మాట అన్నారు. యాక్చువల్ గా చర్చలకు సిద్ధమైంది కానీ మేము మొదలు చెప్పిన వెళ్ళే కదా, టైం దాటిపోయింది అనే మాట ఉమ్, ట్రంపే అన్నాడు. ఇప్పుడు కొత్త మెలిక ఏంటంటే అసలు వాళ్ళు అనుకుంది ఏంటంటే పర్సన్ చేంజా రెజ్యూమ్ చేంజా అంటే రెజ్యూమ్ చేంజే అనుకుంటున్నారు. పర్సన్ చేంజ్ అయితే కమ్యూని చనిపోయాడు, ఆయన కొడుకు అయితే వీళ్ళకి అభ్యంతరం ఉండకపోతుంది, ఉమ్, మనిషి మారిపోయారు. మొత్తం వ్యవస్థలో రెజ్యూమ్ చేంజ్ కావాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఖమేని కొడుకు ముస్తఫా ఆయన అయితే తన తండ్రి చావుకు ప్రతీకారం తీసుకుంటాడు. ఎటువంటి దుర్మార్గమైన కొడుకైనా తన తండ్రిని చంపిడాని అమెరికా వాళ్ళతో అయితే సఖ్యతతో ఉండడు కదా. అందుకని ఇప్పుడు ట్రంప్ కోరిక ఏంటంటే ఆయన కాకుండా ఎవరినైనా మీరు చేసుకోండి అంటున్నాడు. అంటే వారసులు వద్దు, ఖమేని వారసులు వద్దు, ఇంకెవరైనా సరే అంటున్నాడు. అనుకుంటూనే వద్దన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కుక్కని తప్పాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేసినట్టు ఆయన సమర్థుడు కాదు. ఎందుకంటే ఆయన గతంలో ఏ పదవి చేయలేదు, తండ్రి చాటు బిడ్డ మొన్నటిదాకా తండ్రి వెనుక ఉన్నాడు అంతే తప్ప ఏ పదవి కూడా ప్రభుత్వం లేడు అవును. కదా ఇప్పటిదాకా అన్నమాట. తను అనుకుంటే అంటున్నాడు, తను ఇక్కడ అనలే చెప్పలే. సమర్థుడు కాదంటే ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వస్తాయి కదమ్మా. ఎందుకంటే ఉమ్, ఆయన ఇదివరకు ఏ పదవి చేయలేదు, తండ్రి వెనుకున్నాడు కనుక తండ్రి వ్యూహాలు అవన్నీ కూడా కొడుకు చెప్పాలని ఏం లేదు. కానీ తండ్రి ఏం చెప్తే అది విన్నాడు. కానీ ఎక్కడ ప్రత్యక్ష రాజకీయాలకు ఇప్పుడు రాలేదు, ఏది ప్రభుత్వంలో కానీ దేంట్లో కానీ. కనుక అవును. ఇప్పుడు ఏమంటున్నాడు, సమర్థుడు కాదు అనడానికి ఇది ఒక కారణం వెతుకుంటున్నాడు. రెండోది వారి ఉద్దేశం ఏంటంటే ట్రంప్ ఉద్దేశం, ఇప్పుడు గతంలో షా పరిపాలనలో 79 కన్నా ముందు ఎట్లా ఉమ్, అమెరికా ఇరాన్ కలిసి ఉందో, అవసరమైతే ఇరాక్ మీద దాడి చేయమంటే చేసిందో, అంటే అన్ని రకాలు కదా, ఇరాక్ ని దెబ్బతీసినందుకు ఇరాన్ అమెరికా మంచి స్నేహితులు కొన్ని దశాబ్దాల క్రితం కదా. అట్లా మనకు ఇరాక్ ని దెబ్బతీసే క్రమంలో కూడా ఇరాన్ కొంత సహకరించింది ఎవరికి, అమెరికాకి అప్పుడు. కనుక ఉమ్, 79 ఇస్లామిక్ విప్లవం తర్వాత మొదటి కొమ్మైని చనిపోయి, అది మాకు ఆరోగ్య రీత్యా మొదటి కొమ్మైని కూడా చంపలే. రెండో అలీ కొమైని వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా జరుగుతున్న సంగతి చూసుకుంటే ఎప్పుడు ఉమ్, ఇరాన్ కొరకరాని పోయేగానే ఉంది అమెరికా. కనుక ఇప్పుడు ఖమేని కొడుకు వస్తే తనకు లాభంగా ఏముండదు, పైగా నష్టమే అని అనుకుంటున్నాడు. కనుక మొత్తం రెజ్యూమ్ చేంజ్ కావాలి అంటే అక్కడ 3 పాలకులు ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్ గా సుప్రీంకోర్టు జడ్జి ఒకరు కంపెనీ, గవర్నమెంట్ కమిటీలో, అట్లాగే అధ్యక్షుడు నెంబర్ 1, తర్వాత 2, మూడోదేమో అక్కడ మత గురువు. ఈ 3 ఉన్నారు ఇప్పుడు. ఆ ఉమ్. 3 కాకుండా ముస్తఫాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే దాన్ని అంగీకరించాను. ఈ రెజ్యూమ్ చేంజ్ కావాలి, పర్సన్ చేంజ్ మాకు అవసరం. పర్సన్ చేంజ్ లో కూడా ఈ అంటే మనిషి అవసరం ట్రంప్ కి సంబంధించినటువంటి లేదు. వ్యక్తులు అక్కడ దేశాన్ని పరిపాలించే ప్లేస్ లో ఉండాలి. అప్పుడు తనకు అనుకూలంగా కావాల్సినటువంటి ఆయిల్ కావచ్చు, వేరేవి కావచ్చు, ఏదైనా ఆ దేశం మీద ఆధిపత్యం చెలాయించడానికి తన అనుకున్నటువంటి వ్యక్తులు ఉండాలి తప్పించి వేరే ఎవరైనా ఆ ప్లేస్ లో ఉంటే కనుక ఆక్షేపించి ఉపేక్షించం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏ ఎందుకంటే దేశానికి సంబంధించి ఆ దేశానికి ఆ పరిమితులు, అవకాశాలు ఉంటాయి కదా, ఆ దేశంలో కూడా మీ లీడర్ని ఎన్నుకోవడానికి దాంట్లో నా పాత్ర ఉండాలని ఎట్లా చూడాలని? యుద్ధానికి కారణం ఏంటి? ఇది కానీ సమస్య ఆధిపత్య ధోరణే కదా. ప్రపంచ ఎస్. పోలీసుగా ప్రపంచ పెద్దన్నగా వ్యవహరిస్తూ ఎప్పటి నుంచి వియత్నాం యుద్ధం నుంచి కంబోజియా, కంబోడియా, అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ లో విఫలమైన దాకా చూస్తే అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తుంది కదా, కొత్తగా ఏం కాదు. కనుక వెనిజులా ఉదాహరణ చెప్తాను నేను. వెనిజులాలో ఏం చేసిండ్రు, అధ్యక్షుని భార్యను పట్టుకపోయి బందీగా చేసుకొని అక్కడ పర్ఫెక్ట్ గా ఉపాధ్యక్షురాలు పెట్టిండ్రు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుని నేనే అన్నాడు తెంపరి ట్రంప్, మరి అధ్యక్షుడు నేనే అన్నాను. 2 దేశాలకు ఉంటాం అంటే 2 దేశాలకు ఉంటా పోమన్నాడు. అమెరికాకు ఉంటాను, దీనికి కూడా ఉంటాను. అంటే తన పప్పెట్ గవర్నమెంట్ నడుస్తుంది కదా అక్కడ. అందుకని ఏమంటున్నానంటే ఏదైనా సరే మధుర ఆనాడు మన చమురు బావులను అంది జాతీయం చేసినాడే వీళ్ళకి వ్యతిరేకమైంది. మనకేం చెప్పాలంటే చమురు బావుల్ని మన జాతీయం చేయొద్దు, మీ దగ్గర ఉంచుకోండి, మీరే మాకు నేను చెప్పినట్టు వినాలి అంటే చమురు మీద ఆధిపత్యం, దాని ద్వారా ఆ కమోడిటీతోనే ఎక్కువ డాలర్ల మార్కం జరుగుతుంది కనుక మిగతా అన్ని వస్తువుల కంటే చమురు మీదనే డాలర్ల మార్కం మొత్తం ప్రపంచం అంతా ఆధారపడి ఉంది. కనుక డాలర్ రాజు కావాలంటే చమురు కంపెనీలు, చమురు దేశాలు తమ ఆధీనంలో ఉండాలి. ఇరాన్ తప్ప మిగతా అన్ని గల్ఫ్ దేశాలు అంటే ఇప్పుడు అమెరికా వెనిజులా చెప్పినట్టు గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఇరాన్ గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ క్యూబా అని టార్గెట్ కూడా చెప్పేస్తున్నారు. నెక్స్ట్ క్యూబా. ఫెడరల్ కాస్ట్రో ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే క్యూబా కూడా కొరకడానికి ఒకటి ఉత్తర కొరియా, అమెరికా ప్రధాన శత్రువు, రెండోది క్యూబా, ఇప్పుడు ఇరాన్. అప్పుడైనా ఇప్పుడు ఇరాన్, ఈ 3-4 దేశాలు ఉన్నాయి, కొన్ని ఉంటాయి.
మనలాంటి న్యూట్రల్ దేశం ఏం చేయలేదు. గట్టి శత్రువులను చైనాను వాళ్ళు ఏం చేయలేరు. ఇవి ఎట్లా ఉంటాయంటే సమాన స్కందుల మధ్య పోటీ ఎప్పుడు కూడా ఉమ్, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. నేను మొదలు చెప్తున్నాను, రష్యా, చైనా, అమెరికా ముగ్గురు తోడేళ్ళ లాంటి వాళ్ళు. ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. ప్రపంచ ప్రయోజనాలు పరంగా పెడతారు. ఒకరి కోసం ఒకరు సహకరించుకుంటారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా నేను సిద్ధం అంటే ఇప్పుడు చూడండి, మేము రాజీకి సిద్ధం అన్నాడు. నిన్న దాకా చైనా దిగుతుంది అని అనవసరంగా చాలా సోషల్ మీడియా కోడే కూసింది. ఏమంటున్నాడు చైనా అధ్యక్షుడు ఇప్పుడు, మేము రాజీ అంటే చర్చలకు మీరు సిద్ధమైతే మేము రాజీకి సిద్ధం, రాజీ మన మధ్యవర్తిత్వానికి సిద్ధం అంటున్నాడు కదా. మరి ఉమ్, మధ్యవర్తి సిద్ధం అంటున్న ఆయన మరి తెలియదా చైనాకి ఇప్పటిదాకా ఇది తప్పని మనం అంటున్నాం ఉమ్, కదా. ఏ దేశం సార్వభౌమాధికారంలో కానీ ఇంకోటి జోక్యం చేసుకోవద్దు, నెంబర్ 1. రెండవది, అక్కడ అంతర్గత వ్యవహారాల్లో మనం ఎవరు వేరే వాళ్ళు జోక్యం చేసుకోవద్దు, నెంబర్ 2. తప్పు కావచ్చు, మానవహంగానే జరగవచ్చు. మూడవది ఏంటంటే మనము మనం నో ఫస్ట్ యూజ్, ఎవరి మీద యుద్ధం మొదలు పోవద్దు, ఇది మన విధానం అనుకోండి. ఇట్లా ఏ దేశం అన్న కట్టుబడి ఉందా? ఉదాహరణకు ఇరాన్ లో అంతర్యుద్ధంలో దాదాపు 30 నుంచి 40 వేల మంది చనిపోయారు. ఇది ఖమైనీ దుర్మార్గుడు, చాలా మంది చంపేశారు ఆయనకు ఉమ్, వ్యతిరేకంగా మాట్లాడడం, చనిపోయిన ఖమైనీ. చనిపోయినప్పుడు మనకు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, దానికి అరికట్టాలంటే ఇరాన్ అరికట్టాలని చెప్పి ఒక ఐక్యరాజ్య సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టి అమెరికా చేస్తే మనమేమన్నామంటే అంతర్గత విషయము, మానవ హరణమైన హక్కుల హరణమైన వాళ్ళు చూసుకోవాల్సిందే. మనం బయట ఉమ్, నుంచి చేస్తే మన దేశంలో జరుగుతున్న దాన్ని కూడా వాళ్ళు అడుగుతారు కదా కదా అంటే ఉమ్. ఒకవేళ అడుగు పెడితే 4 వేలు మన దిక్కు ఉంటాయి కదా. కనుక మనం వద్దని చెప్పి కానీ ఇక్కడ తీర్మానం ట్రంప్ వ్యతిరేకంగా పాత్ర ఉండడానికి అంగీకరిస్తారా అనేది, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఉండాలని చెప్పి చూస్తున్నారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ముగ్గురు ప్రముఖులు అయితే ఉన్నారు. ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రంప్ ఉమ్, చెప్తే వినేవాడిని పెడతారు, ముస్తఫానే పెడతా అంటారు. ట్రంప్ కూడా తెలుసు వాళ్ళనే పెడతామని తెలుసు. కానీ మేము ఉమ్, అన్నాం కదా, మేము మధ్య మార్గం చెప్పినాం కదా, వినలేదు కదా అని చెప్పాను కదా. ఉమ్, కొట్టానంటే కుక్క ముద్ర వేయాలి, మీరు వినలేదు నేను మాటకు అంటున్నాను. ఇప్పుడు ఏ మాట అయినా సరే ఎందుకు వినాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏం కాదు. ఎస్ నువ్వు ఎస్ మా వ్యవహారంలో మీరెవడు, మేము అణుశక్తి ఉన్నది, మీరు తయారు చేసుకుంటే తప్పలేదు, మేము తయారు చేసిన తప్పు అని అన్నారు కదా వాళ్ళు. కాదు ఉమ్, కాదు, ప్రపంచ వినాశనం, నువ్వు వినాశనం కదా. 35 సార్లు ప్రపంచాన్ని నాశనం చేసేంత అణుశక్తి నీ దగ్గర ఉన్నది. మరి అటువంటిప్పుడు అమెరికా వినాశకారి కాదా? ఎట్లా బెదిరించగలుగుతున్నారు మీరు ప్రపంచాన్ని? మీ దగ్గర అణుశక్తి ఉన్నదనే కదా కదా. అట్లా 9 ఉమ్, దేశాలకు మాత్రమే అఫీషియల్ గా ఉన్నదని తెలుసు. ఇప్పటికి కూడా ఇరాన్ లో అణుకు సంబంధించిన శుద్ధి చేసిన యురేనియం దాచిపెట్టుకుంటున్నారు అంతే. శుద్ధి చేసిన యురేనియం మన ఆటం బాంబు తయారు చేయడానికి చాలా రెండో స్టేజ్ ఎక్కువ ఉన్నది, పెద్దది ఉన్నది. అది కాలే ఇంతవరకు. ఆటం బాంబు వాళ్ళ దగ్గర లేదు. కానీ దానికి అవసరమైన ముడి సరుకు ఉంటది కదా, యురేనియం శుద్ధి చేసే కేంద్రాలు ఉన్నాయి, మీరు కొంత ఉమ్, యురేనియం దాచిపెట్టుకుంటారు అనే దాన్ని, అది ఉమ్, వాస్తవం కాదట్లేదు. పిచ్చివాడి ఉమ్, చేతిలో రాయి ఉండదు, కరెక్టే. కానీ మీరు పిచ్చివాళ్ళే కదా, మీ చేతిలో ఎందుకు రాయి ఉండాలి? ఉమ్, మీరే అంది ప్రపంచాన్ని అంతరించడానికి పెద్ద రాయి పట్టుకోవచ్చు. వాడు గులక రాయి పట్టుకుంటే ఆ గులక రాయి చెప్పించి వాడి మీద ఈ పెద్ద రాయితో దాడి చేస్తా అంటే ఎట్లా? మామూలు సామాన్య ప్రజలకు అర్థం కావాలంటాం. జనరల్ గా ఎస్ ఈ మిలిటరీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అన్ని టెక్నికల్ గా చెప్తుంటారు. నేను నాలాంటి వాడు మీలాంటి మాట్లాడుతున్నా ప్రజలకు అర్థం కావాలి కదా. ఇప్పుడు వాడిది తప్పే వీడిది తప్పే అంటున్నాను. ఇరాన్ ఏం అవును సమర్థిస్తలేదు. కానీ ఇరాన్ కంటే పెద్ద తప్పు చేస్తున్న ప్రపంచ ఆధిపత్య దేశాలు ఈ 3 ఏం చేస్తున్నాయి? ఉక్రెయిన్ మీ యుద్ధం ఆపదు రష్యా, ఇటు అవును పక్కనేమో తైవాన్ స్వాధీనం చేసుకుంటా అని అప్పటిదాకా చైనా చిలక పలకలు వాగుతుంది. అమెరికా వెనిజులాను స్వాధీనం చేసుకున్నా చూసుకుంటూ కూర్చుంటారు వీళ్ళందరూ కూడా. కానీ మనల్ని మాత్రం అడుగుతున్నారు, మోడీ ఎందుకు ఉమ్, మాట్లాడు, మీరెందుకు మాట్లాడు. అవును మన ఎందుకు నెహ్రూ మాట్లాడట్లేదు, కనీసం సంతాపం ప్రకటించడానికి కూడా ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది వస్తున్నటువంటి ప్రశ్నలు. నేను మోడీ సమర్థకుని కాదు. మోడీ చాలా విషయాలు మోడీ మీకు తెలుసు. నేను మన సమైక్య స్ఫూర్తి దెబ్బతీస్తున్నాడు, రకరకాలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే మన దేశం స్టాండు ఇవాళ కొత్తగా తీసుకుంది కాదు. నెహ్రూ నుంచి ఉమ్, మోడీ వరకు ఎంతో మంది శక్తివంతమైన ప్రధానులు పోయినరు. ఒకే వరలో ఈ 2 కప్పులు ఇముడుచుకున్న సందర్భం మనకు ఉన్నది. కల్లాల్ ఉమ్, గడాఫీని పిలుచుకున్నాం, పాలస్తీనా విమోచన సంస్థ యాసర్ అరాఫాత్ ని పిలుచుకున్నాం. అట్లానే మనకు ఇరాన్ తోని ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. అప్పుడు కూడా కదా. ఇప్పుడు మన ఇరాన్ లో పెట్టుబడి పెడుతున్న చాబహార్ పోర్టు మీద అమెరికా దాడి చేస్తే నష్టపోయేది వాడు కాదు, మనం కదా. 1000 కోట్లు ఉమ్, పెట్టుబడి పెట్టాం కదా. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా ప్రపంచ సంబంధాలలో మొదటి నుంచి భారతదేశం ఒక స్టాండ్ తీసుకున్నది. మాట్లాడటం అంటే ఏమన్నట్టు వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఇరాన్ కి అనుకూలంగా ఎందుకు మాట్లాడతలేదు అంతే కదా. మరి ఇరాన్ ఒక్కనాడన మనకు అనుకూలంగా మాట్లాడిద్దా? ఏ మాట కావాలి. ఇప్పుడు ఇద్దరు మనకు మిత్రులే కాదంటలేండి, ఉమ్, ప్రాణం అవును అటువంటి చుట్టాలే కాదంటలేదు. కానీ ఇరాన్ జమ్మూ కాశ్మీర్ లో చీమ చెట్టుకోమంటే వాడు అక్కడి నుంచి లేస్తాడు, మానవ హక్కులు అంటాడు కదా. మన ఉమ్, పహల్గాం దాడిని ఖండించడు, కానీ యుద్ధాన్ని ఖండిస్తాడు ఇరాన్. అయినా సరే మన సభ ఏమైనా పడుతుంది, ఎందుకంటే ఇరాన్ తో సౌండ్ అవసరం. ఇప్పుడు మన ఇంటికి వాళ్ళు ఎంత దూరం, వాళ్ళ ఇంటికి మన ఇల్లు అంతే దూరం కదా. మనం ఏం అవును చేస్తున్నామంటే ఈ చిక్కుని పట్టించుకుంటాం. ఇరాన్ తోనైనా ఇజ్రాయెల్ తోనే సత్సంబంధాలు కొనసాగిస్తాం, వాణిజ్య బంధాలని కొనసాగిస్తున్నాం.
దీనిలో భాగంగా ఇరాన్ ఆనాడు తప్పు చేసింది కదా అని మనం మనం మన అయితే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయకుండా ఉంటే కదా, అమెరికా పెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఇరాన్ కి అనుకూలంగా మొన్న వచ్చిన వరుసగా మొత్తం 50 ఏళ్ల చరిత్ర చూస్తే 3-4 ఇప్పుడు సార్లు యుద్ధం ఇరాన్ కి జరుగుతున్నటువంటి అనుకూలంగా సిచ్యువేషన్, ఏ దేశము వెనక్కి తగ్గినటువంటి సిచ్యువేషన్. మీరు సై అంటే మీరు B2 అంటే కనుక మేము మరొక విధంగా ముందుకెళ్తాము, మేము వార్ హెడ్లతో ముందుకు వస్తామని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా మీరు ఒక చోట టార్గెట్ చేయండి, మేము మరొక చోట టార్గెట్ చేస్తాము. అది విమానాశ్రయాలు కావచ్చు, లేదంటే స్థానికులు అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు నివసించేటువంటి ప్రాంతాలు కావచ్చు. ఇప్పటికే చాలా మంది చనిపోయినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించాయి. 1230 మంది చనిపోయారు ఇప్పటి వరకు యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత. ఇరాన్ విషయానికి వస్తే కనుక అసలు ఎందుకు ఈ స్థాయి ఇట్లా చూసుకుంటే కనుక కంటిన్యూ అయితే సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకటి. ఇక్కడ ట్రంప్ చెప్పే మాటల్లో అణు పరీక్షలు, అణు కేంద్రాలు, లేదంటే అణుబాంబులకు సంబంధించి మాట్లాడడం అనేది బహిర్గతంగా చెప్తున్నటువంటి మాట. కానీ లోపల నుంచి చెప్తున్నది అంటే లోపల తన సంబంధించి ఆలోచన విధానం గురించి మాట్లాడితే కనుక చమురు నిల్వలు, లేదంటే ఆ దేశం మీద గుత్తాధిపత్యం సంపాదించడానికి, ఆధిపత్యం చలాయించడానికి, తన కంట్రోల్లో పెట్టుకోవడానికి, తన అజమాయిషి చూపించడానికి చేస్తున్నటువంటి కుటిల యత్నం ఇది. గతంలో కూడా నడిచాయి. ఇప్పుడు ఏదైతే కరెక్ట్ పాయింట్ దొరికింది అనుకున్నారో ఖమేనీ అంతం తర్వాత దీన్ని ఇంకా తీవ్రతరం చేయడానికి ముందుకెళ్తున్నారు అనేది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నంత మాత్రాన ఇది జరుగుతుందంటే కాదు. ట్రంప్ బహిరంగంగా బయటపడుతున్నాడు అంతే తేడా. జో బైడెన్ హామీ లేదా అంటే బుష్ సీనియర్ బుష్ నుంచి చూసుకొస్తున్నాడు. అంతకంటే ముందు నిక్సన్ నుంచి కూడా చూస్తున్నాం. ఎప్పుడు కూడా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకుండా అమెరికా ఎప్పుడైనా ఉందా ప్రపంచంలో? ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగితే వీటో పవర్ ఉపయోగిస్తుంది, తనకు అనుకూలమైన దాన్ని పెడుతుంది. వాళ్ళందరూ కూడా మాంసం తింటున్నామని బొమ్మికలు మెల్ల వేసుకొని వీడు వేసుకుంటున్నా అంతే తేడా. ట్రంప్ కు వాళ్ళకున్న తేడా ఏంటంటే అమెరికన్ ఫస్ట్ అని ప్రకటించిండు, అంతకుముందు అమెరికా ఫస్ట్ అని వాళ్ళకి అనకపోయినా అన్నట్టే కదా. అందుకని ఏ అధ్యక్షుడు కూడా అమెరికా తన స్వప్రయోజనాల కోసం ప్రవర్తిస్తుంది కూడా, దాని నైజం అది. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పండి, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని నైజం తప్ప. మరి ట్రంప్ అయితే వ్యాపారవేత్త ఇంకా ప్రయోజనం రాజకీయం కంటే వ్యాపారం ముఖ్యం అనుకుంటాడు. కానీ ఇరాన్ తో పాటు మొత్తం ఇది గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా చమురు కంపెనీలు ఉన్న చమురు ఉత్పత్తులు ఉన్న అన్ని కంట్రీస్ తన ఆధిపత్యంలో ఉండాలనుకుంటున్నారు. దాంతో పాటు పెట్రోల్ డాలర్ల ద్వారానే డాలర్ పెత్తనాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నారు. తన మిత్ర దేశాలైనా సరే యూరో కరెన్సీని నాశనం చేసిండు. అట్లానే బ్రిక్స్ కరెన్సీ తీసుకొద్దామంటే సహించాలన్నాడు. RIC రష్యా, ఇండియా, చైనా కలిస్తే శాపనార్థాలు పెట్టిండు. చూసినాం కదా మనం. కనుక ఇది ట్రంప్ మార్క్ అంతే. ట్రంప్ చెప్పే పద్ధతిలో తేడా ఉంది. కానీ అమెరికా అధ్యక్షులందరూ, అమెరికా ప్రభుత్వం వాళ్ళ అధ్యక్షుడు ఎవరిస్తేంది అది అవలంబిస్తున్న పద్ధతి ఒకటే కదా. ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకమైతే అమెరికన్ కాంగ్రెస్ అంటున్నారు, కానీ కాలే కదా. రిపబ్లికన్ అందరూ ఒకటే అయిపోయి 45 ఓట్లతోని ట్రంప్ చర్యను సమర్థించిండ్రు. డెమోక్రాట్లు వల్లిపెట్టిన 4 వారాలు అన్నారు. అంటే ఎటు చూసినా సరే 30 రోజులు టార్గెట్ కింద పెట్టుకున్నారు ఇరాన్ తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి. ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, చేసినటువంటి వార్లో 4 వీక్స్ అనేది డెడ్ లైన్ పెట్టుకున్నారు. 4 వారాల్లో ఎట్టి పరిస్థితులు నియంత్రిస్తామని చెప్పి. అందుకే 4 వారాల్లో రష్యాకు సంబంధించి ఆ సముద్రంలో ఉన్నంత వరకు మీరు ఆయిల్ కొనుక్కోవచ్చు అని చెప్పి దానికి కూడా చిన్న మెలికి పెట్టి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. అదే పాయింట్ వస్తుంది, అదే రేజ్ అవుతుంది. కానీ దానికి సంబంధించి క్లారిఫికేషన్ అయితే రావట్లేదు. ఎందుకు ట్రంప్ చెప్పారు, ట్రంప్ చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు రావట్లేదు? 30 రోజులు ఇక్కడి నుంచే కొనాలి, ఇక్కడే కొనాలి అనే నిబంధనలను ఎట్లా విధిస్తారనేది ఇక్కడ కూడా అదే కదా. అక్కడ సుప్రీం లీడర్ ఎన్నుకోవడంలో ఈయన పాత్ర ఎందుకు వస్తుంది అనేది, అసలు ఈయన పాత్ర ఏంటి? ఆ దేశ అధ్యక్షుల్ని ఎన్నుకోవడానికి, సుప్రీం లీడర్ని ఎన్నుకోవడానికి ట్రంప్ పాత్ర ఉండాలి. ట్రంప్ చెప్పిన వాళ్ళని ఎన్నుకోవాలి. లేదంటే కనుక అక్కడ ఎవరున్నా సరే నేను వాళ్ళకి స్పాట్ పెడతాను, అక్కడ దానికి సంబంధించి వ్యూహాలు రచిస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది. కేఏ పాల్ మాటలకు ఏ అర్థాలు ఉంటాయో ట్రంప్ మాటలకు అదే అర్థం ఉంటాయి. కేఏ పాల్ గౌరవం, ఆయన మీద గౌరవం ఉంది, మర్యాద ఉంది. నేను కేవలం వాడుకుంటున్నాను, మనం పోలిక కోసం వాడుతున్నాను, అంతకని ఆయన వ్యతిరేకత లేదు. కేఏ పాల్ ఏది మాట్లాడు, నేను 30 మంది అధ్యక్షులతో మాట్లాడినాను, నిన్ననే వాళ్ళతో టిఫిన్ చేసి వచ్చిన అంటాడు. కావచ్చు, నేనేమంటే అది ఆయన మాటలో విలువ లేదు. కానీ ట్రంప్ మాట్లాడిన ప్రతి మాటకు విలువ ఉంటుంది. అందుకని మనం చర్చించుకుంటున్నాం. కేఏ పాల్ అంటే మనం పెద్ద విలువ చూపించేవాడు. ట్రంప్ అనే మాటలలో 4 వారాలు ఎందుకన్నాడంటే 4 వారాల్లో వారు చేసే పని మొదటి పని చంపేస్తారు. నేను అధ్యక్షుడు ఎవడు మారినా పర్సన్ చేంజ్ తప్పుకోము, రెజ్యూమ్ చేంజ్ కావాలి కనుక మేము ఖచ్చితంగా వాడిని చంపేస్తాం. టార్గెట్ మాకు మజ్దాబా అని అంటున్నారు కదా. ఇవాళ ఇరాన్ లో ఉన్న అన్ని వ్యవస్థల్ని ఓ రకంగా చెప్పాలంటే మెల్లమెల్లగా అమెరికా స్వాధీనం చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ కూడా. అంటే ఇవాళ సీసీ కెమెరాలను చూసి అక్కడ దాడి చేసినట్టు అర్థం చేసుకోవచ్చు కదా మనం కదా. సీసీ కెమెరాలు వాళ్ళ ఆధీనంలోకి వచ్చినాయి. అక్కడ ఇంటర్నెట్ ఆపాలన్నా కొనసాగించాలన్నా వాళ్ళ ఆధీనంలోకి వచ్చి, లేకపోతే ఒకే భవనంలో 40 మంది ఎట్లా చచ్చిపోతారు కదా.
ఇరాన్ టెక్నాలజీ వాడుకున్నది, అమెరికా టెక్నాలజీ వాడుకున్నది, ఓ దేశంలో దాడి చేసింది. వీడు మొండివాడు, అంటే రాజు కంటే మొండివాడు బలవంతుడు కనుక ఇరాన్ పోరాటం చేస్తా ఉంటుంది. ఒక్కటే కదా అమెరికా ఇజ్రాయెల్తోనే కదా మా పోరాటం. వారికి మద్దతు ఇస్తున్న 8 దేశాలు, నేను మొదటి నుంచి 3/6 అయినాయి, 6/9 అయినాయి అని చెప్పిన, ఇప్పుడు నేను దాకా 13 అన్నాను, ఇప్పుడు 14 పాట పాడాల్సి వస్తుంది. ఇంకో దేశం కూడా చేరింది ఈ యుద్ధంలో. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో పంటలలో యుద్ధాలు 14 దేశాల మధ్య జరుగుతున్నాయి ఏర్పడకుండా. అన్ని గల్ఫ్ కంట్రీస్ తో పాటు మద్దతు ఇచ్చినాయి, మద్దతు ఇవ్వని కాకుండా 14 దేశాలు జరుగుతున్నాయి. చిన్న లెబనాన్ డివైడ్ అయిపోయింది కదా, ఒకరు ఇరాన్ సపోర్ట్ చేస్తుంటే మరొకరు ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేస్తూ మీరు అటు పక్కుంటే మేము ఇటు పక్క ఉంటామనే విధానాలు కనిపిస్తున్నాయి. కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు రామ్మోహన్ రావు గారు. అంటే ట్రంప్ 4 వీక్స్ అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు, ఆ టార్గెట్ లోనే మళ్ళీ మెలకులు పెడుతున్నారు. ఏదైతే ఒప్పందాల గురించి అన్నారో అది కాకుండా పోయింది, మళ్ళీ అధ్యక్షుని ఎన్నుకునే దాన్ని నా పాత్ర ఉండాలనుకుంటున్నారు. ఎన్ని మెలకులు ఒకదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పినటువంటి డెడ్ లైన్ 4 వీక్స్ లో ఎట్లాగా వారు కంప్లీట్ అవుతుంది అనుకోవచ్చు, ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చు. ఆశ కాదు, అక్కడ అధ్యక్షుని ఎన్నిక ఏముండదు, వాళ్ళు ప్రకటించుకుంటారు అంతే. ఇప్పుడు అక్కడ ఎన్నిక అంటే పార్లమెంటు వాళ్ళందరూ ఎన్నుకోవడం ఏం లేదు, తర్వాత ఎన్నుకుంటారు. ఇప్పుడు తాత్కాలికంగా 3 కమిటీ ప్రభుత్వం నడుస్తుంది అక్కడ. ఆ ముగ్గురు కమిటీని కూడా ఖొమైనీ చచ్చిపోకముందు ఏర్పాటు చేసిపోయిండు, గట్టిగా కాదు. ఆ రూల్ ఒకటి ఉన్నది కనుక ఎవరు వచ్చినా, ఎవరు చచ్చిపోయినా, ఎవరు బతుకున్నా నడుస్తున్నది. మజ్దపాను ఇవాళ మళ్ళీ సేమ్ ఆయతుల్లా ఖొమైనీ, మన ఈ ఖొమైనీ స్థానంలో పెడతాం అనుకున్నారు. ఆయతుల్లా అలీ ఖమైనీ చనిపోయినాడు. ఆయనేమో ఇదివరకు ఆయతుల్లా మన రషీద్ ఖమైనీ చనిపోయినాడు, ఇంతకు ముందు చనిపోయినాడు. అట్లా చూసుకుంటే ఈ స్థాయిలో వీళ్ళని పెట్టేది కేవలం ఎన్నిక, ప్రజలు ఎన్నుకోరు, ఎన్నుకోరు, తర్వాత ఆమోదించుకుంటారు. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం అండి, మనతో పాటు త్రిపురనేని నరోత్తం గారు, అంటే నరోత్తం త్రిపురనేని గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఎట్లా చూడాలి, అంటే ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ కి, చేస్తున్నటువంటి కామెంట్స్ కి 4 రోజుల్లోనే అయిపోతుందని చెప్పడానికి, మళ్ళీ అధ్యక్షుని ఎన్నుకోవడంలో నా పాత్ర ఉండాలని చెప్పడానికి సుప్రీం లీడర్ని ఎట్లా చూడాలంటారు? ఆయన విధానాలు, ఆయన నిర్ణయాలు, ఆయన కామెంట్స్. ఏం లేదు, ఇప్పుడు ద కరెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటంటే అమెరికాస్ రిజర్వ్స్ ఆర్ డెప్లీట్, ఇప్పుడు అయిపోతున్నాయి. అమెరికా కెనాట్ సస్టైన్ దిస్ వార్ మోర్ దెన్ 1 వీక్, ఎందుకంటే వాళ్ళకి చాలా కాస్ట్లీ వార్ అయిపోయింది ఇది. వాళ్ళు ఒక ఇంటర్సెప్టర్ మిసైల్ ఖర్చు ఒక 20-30 డ్రోన్ల ఖర్చు ఒకటే అవుతుంది. సో దే కెనాట్ సస్టైన్ దిస్ వార్ ఫర్ లాంగ్. వాళ్ళ స్టాక్ పైల్, వాళ్ళ థాడ్ కానీ, వాళ్ళకున్న ప్యాట్రియాట్ మిసైల్ స్టాక్ పైల్ కానీ, ఎవ్రీథింగ్, ఆ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా వాళ్ళకి ఇంకా డెప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ట్రంప్ గౌరవంగా బయటికి వెళ్ళాలంటే మేము ఇంకా పట్టించుకోము అంటాడు, ఒక మాట. ఇంకోటి, పట్టించుకుంటాను, అక్కడ ఉన్న దాంట్లో నా ప్రమేయం కావాలి అంటే దాని యాక్చువల్ హస్తం ఏంటంటే, హస్తం ఒకటి ట్రంప్ది కాదు, ఈవెన్ ఇజ్రాయెల్ అండ్ ఎంటైర్ మిడిల్ ఈస్ట్ సున్నీ సెక్షన్స్ కూడా కలిసి ఉన్నారు. ఎందుకంటే చెప్తాను ఒకటి, ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్తాను. అన్ని దేశాలు, ఇప్పుడు అమెరికా గాని, ఇండియా గాని, అదర్ కంట్రీస్, ఫ్రాన్స్ గాని, జర్మనీ గాని, యూకే గాని, యూరోపియన్ కంట్రీస్, వీఆర్ డెమోక్రటిక్ కంట్రీస్. ఇప్పుడు రష్యా కానీ, చైనా కానీ, సోషలిస్ట్ ఎకానమీస్, సోషలిస్ట్ కంట్రీస్, మిక్స్డ్ బ్యాగ్. వెన్ వి టాక్ అబౌట్ ఇరాన్ ఎస్పెషల్లీ, ఇట్ ఈస్ అ థియోక్రాటిక్ స్టేట్ అంటారు. ఇట్ ఇస్ థియోక్రసీ. అక్కడ ఉన్నది డెమోక్రసీ కాదు, సోషలిస్ట్ రిపబ్లిక్ కాదు, అది కమ్యూనిజము కాదు, అక్కడ థియోక్రసీ. థియోక్రసీ అంటే అర్థం ఏంటంటే కింద లీడర్స్ ఉంటారు, రూలర్స్ ఉంటారు. ఆ రూలర్స్ అందరికి పైన ఒక రిలీజియస్ హెడ్ ఉంటాడు. ఆ రిలీజియస్ హెడ్ ఇస్ ది హెడ్ ఆఫ్ ద స్టేట్. అందుకనే సుప్రీం లీడర్ ఖమేనీ అంటారు. సుప్రీం లీడర్ ఖమేనీ అంటే ఇది డిక్టేటర్ కాదు, ఈజ్ ఆల్సో ద రిలీజియస్ హెడ్ ఆఫ్ ద స్టేట్. అది వాళ్ళ ఇరాన్ ఒక చరిత్ర తీసుకున్నారంటే చరిత్రలో జరిగింది అది. ఎందుకంటే రాజుల కాలం నుంచి, రాజులు పాలించినప్పటి నుంచి, ఆ రాజులు ఆయిల్ వచ్చేసి అప్పుడే బ్రిటన్ అమ్మేశారు. ఆ బ్రిటన్ ఇంకొకళ్ళకి అమ్మేసి తర్వాత బ్రిటన్ టేక్ ఓవర్ చేసుకుని, ఆ రోజుల్లోనే తర్వాత అమెరికా వచ్చి టేక్ ఓవర్ చేసుకుని, అప్పుడు రాజులు అమ్మేశారని చెప్పేసి ఈ థియోక్రసీ ఎదురు తిరిగి ఇరాన్ ని టేక్ ఓవర్ చేసింది. అప్పుడే ఉలేమాస్ అంటారు, అప్పుడే టేక్ ఓవర్ చేసింది ఇరాన్ ని.
అప్పటి నుంచి ఇరాన్ లో జరిగేదంతా థియోక్రసీ. ఈ మధ్యలో కొంచెం మార్పులు చేర్పులు వచ్చినా కూడా మధ్యలో మళ్ళీ రెస్టోర్ అయింది. దట్ ఈస్ వై ఖమేనీ ఎంత మీకు ఎకనామిక్ అప్రైజింగ్ ఉన్నా వాళ్ళ దేశంలో ఖమేనీ మీద అంత రెస్పెక్ట్ ఉంటది. బికాజ్ ఈజ్ ఆల్సో ద రిలీజియస్ హెడ్. ఎవ్రీ షియా రెస్పెక్ట్స్ హిమ్ దేర్. దాంట్లో ఇప్పుడు అమెరికా వేలు అంటుంది. ఎందుకంటే ఇరాన్ ని డీస్టెబిలైజ్ చేయాలంటే, వాళ్ళ పీపుల్ అక్కడ రియల్ అప్రైజింగ్ అన్నది తీసుకురావాలంటే ఈ థియోక్రసీని డిస్టర్బ్ చేయాలి. ఈ థియోక్రసీని డిస్టర్బ్ చేస్తే తప్పితే మిగతా ఇరాక్ ని వాళ్ళు పాలించినట్టు, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ గవర్నమెంట్ ని పెట్టించిన హమీద్ కర్జాయ్ అటువంటి ఇరాన్ లో కూడా అట్లా జెండా పాతడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వీలవదు. అక్కడ థియోక్రసీ నుంచి బయటికి రారు. దే వాంట్ ద థియోక్రసీ టు కంటిన్యూ. ఇప్పుడు ఖమేనీ ఏర్పాటు చేసింది ఏంటంటే, ఖమేనీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఐఆర్జిసి ఉంది అక్కడ. ద ఐఆర్జిసి ఉట్టి వాళ్ళు అనుకుంటున్నట్టు గార్డ్స్, దే జస్ట్ వారియర్స్, జస్ట్ ఈ మిలిటరీ మాత్రం కాదు. అది దే ఆర్ ఇంటలెక్చువల్స్, రిలీజియస్ ఇంటలెక్చువల్స్, అండ్ ఆల్సో దే ఆర్ సైంటిస్ట్స్ ఆల్సో. దాంట్లో అన్ని మల్టీఫేరస్ ఉంటది. ఐఆర్జిసి నడిపిస్తుంది ఇప్పుడు దేశాన్ని. ఒక్క ఖమేనీ కాదు, ఇప్పుడు 150,000 ఖమేనీలు ఉన్నారు అక్కడ. అట్లా తయారు చేశాడు ఆయన. అదొకటే కాదు, ఖమేనీ పెద్ద కొడుకున్నాడు ముజ్తబా ఖమేనీ. ముజ్తబా ఖమేనీ ఈజ్ అ రిలీజియస్ స్కాలర్, షియా రిలీజియస్ స్కాలర్. చాలా వాళ్ళ దేశంలో ఆ షియా సెంటిమెంట్స్ కి చాలా రాస్తూ ఉంటాడు, చాలా ప్రచారాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడున్న దాంట్లో రెండో వార్ కొడుకు ఎన్ని ఉన్నాడు. రోజులు గడిచే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఎందుకంటే 4 వీక్స్ అంటారు కాబట్టి ఈ లోపు డెడ్ లైన్ అనుకోవచ్చా? వారు అమెరికా పర్స్పెక్టివ్ లో ఇప్పుడు ఒక వారం తర్వాత అమెరికా వదిలేసి వెళ్ళిపోతుంది. ఇజ్రాయెల్ హ్యాస్ టు ఫైట్ ఆన్ ఇట్స్ ఓన్. వెనకాల ఒక బేసిక్ బ్యాకింగ్ ఉక్రెయిన్ వార్ లాగా తయారవుతుంది. బేసిక్ బ్యాకింగ్ ఇస్తా ఉంటది, వెళ్ళిపోద్ది. బట్ ఇరాన్స్ వార్ ఇట్స్ నాట్ జస్ట్ మిలిటరీ, ఇట్స్ ఆల్సో ఎకనామిక్ వార్. ఇరాన్ తలబెట్టేసింది ఇప్పుడు. ఇరాన్స్ వార్ విల్ కంటిన్యూ ఫర్ ఇయర్స్. వాళ్ళు అక్కడ ఆ ప్రదేశంలో వాళ్ళ పట్టు వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళని అక్కడ ముట్టడించటం అసంభవం. ఎందుకంటే ఎంటైర్ మిలిటరీ సిటీస్ కట్టేశారు మౌంటైన్స్ కింద కట్టారు. రేడార్స్ కూడా పట్టుకోలేకపోతుంది. అండ్ అక్కడ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. దీన్ని తట్టుకోవటం ఇంపాసిబుల్. ఇజ్రాయెల్ కి మరి ఎంత టైం పడుతుందో, ఏం జరగబోతుందో, ట్రంప్ మళ్ళీ చెప్పిన విధంగా 1 వీక్ తర్వాత ఏ స్టేట్మెంట్ ముందు పెట్టి టర్న్ తీసుకోబోతున్నారో, ఏ విధంగా మాట్లాడబోతున్నారో, ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నరోత్తమ్ గారు. చూద్దాం మరి ట్రంప్ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది, వార్ కంటిన్యూ అవుతుందా, ఈ విధంగానే కొనసాగితే కనుక ట్రంప్ బయటకు రావడానికి ప్రయత్నాలు కానీ, లేదంటే ఆ పాయింట్ ని బూచి కింద చూపి ఏమన్నా టర్న్ తీసుకునే ఛాన్సెస్ కానీ ఉంటాయేమో అనేది. ఇది వాళ్ళ క్వశ్చన్. ఎవరు కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.